వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వైసీపీ నేతలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఓడిపోయాక జగన్ ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో పాటు ఉండవల్లి సూర్యుడు, డిఎల్ రవీంద్రారెడ్డిలను వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ఒక పిలిపించిన ధర్నా చేయమని. వెన్నుపోటు అంటే అర్థం తెలియనటువంటి పార్టీ, వెన్నుపోటు అంటే దేనికి ఉపయోగపడద్దో చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానికం నవ్వుకుంటున్నారు. నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నిన్న ప్రజలంతా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెన్నుపోటు రాజకీయాలు పెట్టారో, హత్యా రాజకీయాలు తీసుకొచ్చారో, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి 164 సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఒక లెవెన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు. అది వెన్నుపోటు ఎలా అవుతుంది? అది ఒక ప్రజల తీర్పు. వెన్నుపోటు రాజకీయాలకి, రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న. అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది, వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని. నేను ఒకటే అడుగుతున్నా, ఈ పనికిమాలిన పార్టీ నాయకుల్ని, వైసీపీ పార్టీ కాదు అది, పనికిమాలిన పార్టీ. 2000 పెన్షన్ని ఒకేసారి 4000 చేసి అంతకుముందు 2 నెలలకి 2 రోజుల్లో 4 ఇచ్చి మొదట నెల భారతదేశంలోకెల్లా 6,000 రూపాయలు 2 నెలలు 8,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. అదే రకంగా ప్రజానికానికి ఏ మాట ఇచ్చామో గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా తల్లికి వందనం పేరుతో అతి త్వరలో ఇవ్వబోతున్నాం. రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా అని అడుగుతున్నా. నీ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం అన్నావు, ఒకసారి కర్నూలు అన్నావు, ఒక్కసారి ఏదో అన్నావు. చివరికి 5 ఏళ్ళు రాజధాని లేనటువంటి వెన్నుపోటు పార్టీ నీ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 10 లక్షల కోట్లకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాలకు పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 1వ తేదీకే పెన్షన్ లేటు కాకుండా ఉదయం 6 గంటలకే, మంత్రులు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉంటే కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మొత్తం కూటమి ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు. ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా, ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు.
నేను ఒకటి అడుగుతున్నా జగన్ ఒకటి అడుగుతున్నా, సమాధానం చెప్పంటున్నా మీ పార్టీ వాళ్ళని. నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుపోటు దినంగా పిలిపించావు. ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు. మరి నువ్వు పిలిపించేసి బెంగళూరు పోయి కూర్చున్నావంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది. ఎలా అవుతుందో సమాధానం చెప్పమని అడుగుతున్నా. సిగ్గు లేకుండా ధర్నాలు అయితే ఒకదానికి మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని. ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ. ఎందుకులే పిచ్చోడు వదిలేశారు. మంచి అవకాశం ఇచ్చావు. వెన్నుపోటని అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్. తప్పదు కదా. మరి ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చ కావర్లోడికి లోకం అంతా పచ్చంగా కనపడద్దంట. తెనాల్లో రౌడీ షీటర్లు కొడితే నువ్వు రౌడీ కదా, రౌడీ షీటర్లకు విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా, రౌడీ అనాలనా, అంతకుడు అనాలనా, వెన్నుపోటుదారుడు అనాలనా, పనికి మాలోడు అనాలా అర్థం కావట్లా. ఆ రౌడీల్ని పీడీ యాక్ట్ పెట్టి రౌడీలు విచారింపబోయావంటే అన్యాయం జరిగిందన్నావంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే పగటికల్లా అంటున్నావు నేను వస్తే మేము ఎంత చూస్తాం. ఏడకొస్తావు? జైల్లో ఉండాలనుకుంటున్నారు. నేను వస్తా అంటే మా కాడికి వస్తాడని. అక్కడికే నీ బతుకు. నీవు ఇంక వచ్చేది లేదు. నువ్వు పగటికల్లా అంటున్నావు, అది జరిగేది లేదు ఈ జన్మకి. నీకు ఇప్పుడు 11 రెడ్డి, నెక్స్ట్ సింగిల్ రెడ్డి అవుతావో డబల్ రెడ్డి అవుతావో నాకు తెలియదు. ఇప్పటికన్నా చెబుతున్నా, వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా ప్రశ్నల సమాధానం చెప్పండి. ఇది తప్పని చెప్పండి. ఎక్కడికైనా వస్తా. దమ్ముంటే సమాధానం చెప్పాలి. వెన్నుపోటు దినం అంటే మంచిది కాబట్టి సరిపోయింది. మీ మీద ఒక్క కేసు పెట్టలా, మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టలా. మేమే ఇబ్బంది పెట్టుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిచేవాడు కాదు. అందుకే చెబుతున్నా, ఇంకొకసారి అనవసరంగా చంద్రబాబుని ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, దమ్ముంటే నువ్వెట్టా సమాధానం చెప్పలేవు. నీ స్టేజ్ నాది కాదు. నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఈరోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేయమంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా. నువ్వేం చెప్పావు 2019 ఎన్నికల ముందు? మద్యాన్ని నిషేధిస్తా, అంచెల వారీగా నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా. సిగ్గులేదా నీకు అని అడుగుతున్నా. మద్యాన్ని అంటూ స్టేట్మెంట్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.